శౌర్యని కాపాడటం కోసం రామలక్ష్మి తామ్రపత్రాలను తీసుకొని ఎమ్మెల్యే దగ్గరికి వస్తుంది. ఏంటి రామలక్ష్మి, నీ భర్తను కాపాడుకోవడం కోసం వచ్చావా అని మినిస్టర్ అడుగుతూ ఉంటాడు. ముందు నా శౌర్య సార్ ఎక్కడ చూపిస్తావా లేదా అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. నీ శౌర్య నీ కళ్ళ ముందుకు రావాలంటే ముందు నీ చేతిలో ఉన్న ఈ తామ్రపత్రాలని నాకు చేతిలో పెట్టాలి అని మినిస్టర్ చెప్పడంతో, ఇవిగో తీసుకో, ముందు నా శౌర్య సార్ని చూపించు అని రామలక్ష్మి తామ్రపత్రాలని ఇచ్చేస్తూ ఉంటుంది. అదిగో ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళి నీ శౌర్యని తీసుకొచ్చుకో అని మినిస్టర్ ఆ తాళపత్ర గ్రంథాలని తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే అంతకుముందే వాసుదేవ్, చూడు, ఆ రామలక్ష్మి దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాలు నా చేతికి రావాలి, ఆ రామలక్ష్మి మాత్రం ప్రాణాలతో ఉండకూడదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు అని మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. అలా రామలక్ష్మి గదిలో ఉన్న శౌర్య దగ్గరికి వెళ్తుంది. శౌర్యని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసి ఉంటారు. శౌర్య సార్ అంటూ ఆ తాళ్ళని విప్పదీసి, రండి శౌర్య సార్ రండి, త్వరగా ఇక్కడ నుండి మనం బయటికి వెళ్ళిపోవాలి అని రామలక్ష్మి శౌర్య చేయి పట్టుకొని హాల్లోకి వస్తుంది. అయితే ఈ లోపలే రౌడీలందరూ వాళ్ళిద్దరిని చుట్టుముడతారు. ఏ దారి గుండా బయటికి పోదామని చూస్తున్నా కూడా అన్ని దారులలో కూడా రౌడీలు చుట్టుముడుతూ ఉంటారు.